నమస్తే. హాయ్ అందరికీ. మన చేంకుర్తి దగ్గరలో ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత మోక్ష రామలింగేశ్వర స్వామి దేవస్థానం రామతీర్థం. ఆ రామలింగేశ్వర స్వామిని దర్శించుకుందాం పదండి. మీలో ఎవరైనా ఒంగోలు నుండి రావాలి అనుకుంటే ఒంగోలు టు పొదిలి బస్సెస్ ఉంటాయి, లేదా ఒంగోలు టు కనిగిరి బస్సులైనా ఉంటాయి. చేంకుర్తి దాటిన తరువాత ఇలా శ్రీ గంగా పార్వతి సమేత మోక్ష రామలింగేశ్వర స్వామి అని ఆర్చ్ ఉంటుందండి. ఇలా ఆర్చ్ ఉంటుంది. ఆర్చ్ దగ్గర దిగగానే ఎదురుగా స్ట్రైట్గా కనిపిస్తుంటుంది. స్ట్రైట్గా ఒక 1.5 లేదా 2 ఉండొచ్చు, 1.5 ఉంటుంది. మేము వెళ్ళినప్పుడైతే ఆటోస్ ఏం తిరగలేదండి. మేమైతే నడిచే వెళ్ళాము. అంటే లారీలు అవన్నీ తిరుగుతూ ఉంటాయి, అక్కడక్కడ హౌసెస్ ఉంటాయి, కొండలు, వర్క్ చేస్తూ ఉంటారు పక్కన. భయం అయితే ఏం లేదు, చాలా ఎంజాయ్గానే వెళ్ళాము మేమైతే. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అనమాట. పక్కన చెట్లు, రోడ్డు మీద అలా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ బాగుంది. మేమందరం ఫస్ట్ టైం వెళ్తున్నాం అనమాట. అసలు ఏంటి గుడి ఇంకా రావట్లేదు, ఎంత నడిచినా రావట్లేదు ఏంటి, ఎక్కడ గుడి, కొండలే వస్తున్నాయి అని చెప్పేసి నవ్వుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్ళాము. అలానే రోడ్డు స్ట్రైట్గానే వచ్చామండి. అలా రాగానే ఇంకా శివుడిని చూడాలి అని ఆతృత అనమాట. రామతీర్థం ఎలా ఉంటుంది అని. చాలా బాగున్నారు, చాలా మంచిగా దర్శనమైంది. గంగమ్మ తల్లి ఎలా ఉంది అంటే అసలు ఒక మనిషి కూర్చుంటే ఎలా ఉంటుందో అలానే చాలా బాగుందండి. ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి. లాస్ట్లో అమ్మవారి విగ్రహాలు ఫొటోస్ పెట్టాను, స్వామివారి దర్శనము ఫోటో ఉంది, చూడండి, చాలా బాగుంది. అదిగోండి వచ్చేసాము మన టెంపుల్. టెంపుల్ అన్నమాట, పార్వతీదేవి. అదిగోండి చూసేయండి మన రామలింగేశ్వర స్వామి దర్శనం. స్వామిని దర్శించుకొని ఇలా పక్కన గంగమ్మ తల్లిని దర్శించుకోవడానికి వచ్చి 1:30 అయింది మేము వెళ్ళేసరికి టైం. అందువల్ల క్లోజ్ చేశారనమాట. కానీ అమ్మ దర్శనం అయితే మాకు అందింది. చాలా బాగుంది. అసలు చూడండి ఆ కళ్ళు, అసలు ఆ ఫేస్ చాలా బాగుందండి. తర్వాత ఇలా బయటకు వచ్చాము. బయటికి రాగానే సాయిబాబా దర్శనం అన్న, వినాయకుని దర్శనం, ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవచ్చు ఇలా పక్కకి రాగానే. ఇక్కడ అనమాట అన్నీ అక్కడే ఉంటాయి ఆ టెంపుల్లోనే. తర్వాత అందరిని దర్శించుకున్న తర్వాత కొంచెం బయటికి రాగానే ఇలా ఒక బోర్డు ఉంటుంది, అనంత కోదండరామస్వామి దేవాలయమునకు దారి అని చెప్పేసి బోర్డు ఉంటుంది. చూస్తున్నారా, ఎదురుగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళాము. కానీ మేము వెళ్ళేసరికి 1:40 or 1:50 అయింది, క్లోజ్ చేసేసారు. అనుకోకుండా వెళ్ళాం కదండి, టైమింగ్స్ తెలీదు. ఓన్లీ ఆ టెంపుల్ మాత్రం మేము మిస్ అయ్యామన్నమాట. ఇంకా వచ్చేసాము. తర్వాత పక్కన ఇలా కాలువ ఉంటేనో అక్కడ కొంచెంసేపు చూసామన్నమాట. బాగుంది చాలా.
ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిన టెంపుల్స్ దర్శనం చాలా బాగుంటుంది కదండి. మీలో కూడా ఎవరికైనా ఇలా జరిగిందా? కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి.